గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాగున్నారా బాబు? సీత ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందండి? ఎన్నాళ్ళు? 2 మాసాలు అవుతుందంతే. ఏ అబ్బాయి గాని మీతో తీసుకురమ్మన్నాడా దాన్ని? అంతే అయి ఉంటుంది, లేకపోతే వీరిని ఎందుకు పంపించుంటారు? ఏమైనా అంటే రావడానికి నాకు తీరిక లేదు అంటాడు. సీత కూడా మనతో చెప్తున్న సాకదే కదా. అలా చెప్పిందా సీత? అవును. ఏ ఇంతకన్నా పెద్ద కారణం ఏదన్నా చెప్పాడా మా వాడు? 20 ఏళ్ల క్రితమే మా నాన్నతో తెగతెంపులు చేసుకున్నాను, ఈ గడప తొక్కను అన్నాడా? నా కోసం అక్కర్లేదండి. అటు చూడండి, కొడుకు వస్తాడు వస్తాడు అని కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తోందే ఆ కన్న తల్లి. ఆవిడ కోసమైనా రావచ్చు కదండి. ఇదేమైనా న్యాయంగా ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్తానండి, తప్పకుండా చెప్తాను. సీత మీతో అన్ని చెప్పుంటుందనుకున్నాను. చిన్నపిల్ల అదేం చెబుతుందండి. సరే, అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. మీరు కాస్త స్థిమితంగా కూర్చోండి. కూర్చోండి. అమ్మాయి గారు, అమెరికా నుంచి డాక్టర్ వివేకం గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారండి. అంకుల్, మీరు వచ్చి ఎంతసేపు అయింది? తాతయ్య, నానమ్మ, అంకుల్ వచ్చి ఎంతసేపు అయింది? ఏమిటి అలా ఉన్నారు? మాట్లాడరే. నువ్వు వాడిన నాటకానికి మేమింకా నీతో మాట్లాడాలా? నాటకమా? ఆయన అన్ని వివరంగా మాతో చెప్పారు. చెప్పేస్తారా అంకుల్? అది సీత. బాబు, మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి. ముందు నాకు సమాధానం చెప్పవే సీత. ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది? తాతయ్య, అది నాన్న చెప్పొద్దని మీకు హఠాత్తుగా తెలిస్తే. హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడు వస్తున్నాడు, ఇందులో తప్పేముంది? పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముంది? తాతయ్య, అంకుల్, థాంక్యూ. మీ తాతగారు నన్ను అసలు మాట్లాడనివ్వలేదమ్మా. నువ్వు వచ్చే లోపల ఇంటి పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను. మీ అమ్మా నాన్న రావాలని వీళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు త్వరలోనే వస్తారని. సరేనా? త్వరలోనే వస్తారని చెప్పారా? త్వరలోనే అంటే అదే, అక్కడ వ్యవహారాలని చక్కబెట్టుకుని అమెరికా వదిలేసి ఏకంగా ఇండియా రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని అలా చెప్పాను. Uncle, what a job you did it, Uncle. You did it. You did it, Uncle. ఊరుకోమ్మా, ఊరుకో. కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. నువ్వు చెప్పలేదని నేను కోపడతాన్నా? వాడు చెప్పొద్దంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? పాపం హఠాత్తుగా వచ్చి మమ్మల్ని ఆనందపరచాలనుకున్నాడు అంతే. మా ఆరాటాన్ని చూసి ఈ అబ్బాయి చెప్పేశాడు. వాడు వస్తాడో రాడో అని కొట్టుమిట్టాడుతున్నా మా ముసలి ప్రాణాలు కడుపులో పాలు పోశారు బాబు. ఈ పూట మా అబ్బాయికి భోజనం పెడుతున్నంత తృప్తిగా మీకు పెడతాను. రండి. రండి బాబు. ఒరే రాంపండు, అయ్యగారి కాళ్ళు చేతులు కట్టుకోవడానికి నీళ్లు పట్టరా. అదమ్మా, అద పంచేద్దాం. రండి బాబు. అమ్మ సీత, నన్ను క్షమించు. మీ తాతయ్య నాన్నమ్మల ఆరాటం చూసిన తర్వాత చనిపోయిన మీ అమ్మా నాన్నలు తిరిగి వస్తారని అబద్ధం చెప్పక తప్పలేదు. ఎంతకాలం నువ్వెందుకు చెప్పలేదో అర్థమైంది. కానీ ఎంతకాలం అని ఇలా? నేనేం చేయను అంకుల్, ఎప్పటికప్పుడు చెప్పాలని, కానీ చెప్పలేకపోతున్నాను. సడన్ గా చెబితే వాళ్ళు ఏమైపోతారో అని నాకు భయం వేస్తుంది. మా నాన్న చనిపోతూ కూడా వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి చెప్పమన్నారు. ఆయనకి ఇచ్చిన మాట కోసం నాలో
నేనేం చేయాలో నాకు తెలియడం లేదు అంకుల్. ఇంత చిన్న వయసులోనే అంతటి భారాన్ని ఎలా మోస్తున్నావు అమ్మా? గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. సీత, అమెరికాలో ఉన్న మీ సామాన్లన్నీ బుక్ చేసిన కన్సైన్మెంట్ పేపర్స్ ఇందులో ఉన్నాయి. మీ నాన్నగారి చితాభస్మం కూడా వాటిల్లోనే ఉంది. తీసుకోమ్మా. వస్తానమ్మా. బాబు వస్తాడటండి. ఆ, వస్తాడట. వస్తాడట కాదు, వస్తాడు. మరి సీత ఎన్నాళ్ళు చెప్పలేదే? మీరేమంటారోనని భయపడింది. పిచ్చి పిల్ల. నాన్న, ఉత్తరాల పేరుతో రాస్తున్న ఈ కన్నిటి రాతలు ఇంకా ఎంతకాలం నాకు తెలియడం లేదు. మీ కోరిక నెరవేర్చే శక్తిని, ధైర్యాన్ని నాకు ఇవ్వండి. మా నాన్న సంతోషం కోసం మీ నాన్న సంతోషాన్ని దోచుకుని ఆ పరిస్థితి రాకుండా ఆ భగవంతుడు నన్ను కాపాడాలి. కబడ్డీ 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 కబడ్డీ. ఇక్కడ పేడ కంపరా, నేను ఆడను. ఊపిరి ఆడడం లేదురా. మేము ఇక్కడ ఆడం. ఆగండ్రా. కంపా, అవునరా, ఇప్పుడే వస్తా. వాడు వచ్చేసాడురా. ఏమిట్రా చల్లుతున్నాడు? భలే ఉందిరా. చూడు, భలేగుందిరా. ఆహా, భలేగుందిరా వాసన. ఏమిట్రా ఇది? సెంటు మా నాంది. మరంతా ఇక్కడే దిమరించేసావు. మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డా? కోపడ్డు, కొడతాడు. చెప్తా మా నాన్న పని. చిచి, ఏమండి? చిన్నాపురమా? అబ్బా, నువ్వు ఎదురు రాకే. తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు. ఎక్కువసేపు మేలుకోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది నా చేతుల్లో ఉందా? ఎరా పనకాలు, డల్లుగా ఉన్నావు? ఏం చెప్పమంటారు బావగారు? లోపల పాపలు చూస్తే ఫ్లాప్ అయిపోయిన సినిమా లాగా ఉంది. ఏం పాపం? ఇరహం సెకండ్ మీకు ఏంటి మన మీదే? పాప, చిన్న పాప. నాకు మూడ్ లేదు. ఆ, 3, 4, 5, 6 అన్ని వచ్చేస్తాయి. ఇదిగో. ఏటది? అత్రా? చిచి, అమెరికన్ సెంట్. సంగీతం. Was it a vision or walking dream? What is that music? Do I wake or sleep? ఐ పృష్టో. తాతయ్య, మీరు ఇంగ్లీష్? ఏమ్మా, నేను కిడ్స్ పోయిటరీ చెప్పకూడదా? మీకు ఇంగ్లీష్ తెలుసని డాడీ నాతో చెప్పలేదు తాతయ్య. వాడికి తెలియదమ్మా. వాడు అమెరికా వెళ్ళిన తర్వాతే నేర్చుకున్నాను. దేనికి తాతయ్య? అమెరికాలో పుట్టి పెరిగే నా మనవలు మనవరాళ్ళు తెలుగు తెలియక అవస్థ పడతారేమోనని నేర్చుకున్నానమ్మా. అదృష్టవశాత్తు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు అనుకో. కేవలం నీ కోసమే నేర్చుకున్నానమ్మా. తాతయ్య, నేను అదృష్టవంతురాల్లా ఇంగ్లీష్ భాష పుణ్యం చేసుకుందా? మేమంటే మీకు ఇంత మమకారమా తాతయ్య? మమకారమే కాదమ్మా, కోపం కూడా. తాతయ్య, కోపం మీ మీద కాదమ్మా, మీ నాన్న మీద. అసలు ఆ కోపం కూడా ఎక్కువ కాలం ఉండేది కాదేమో. కొన్నాళ్ళు పోతే నేనే మాట్లాడేసేవాడినేమో.
కానీ ఇప్పుడు కోపం ఏమిటో తెలుసా? వాడు తప్పు చేశాడని నేను శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవించకుండా తప్పించుకు పారిపోయాడు. ఇంకా నా గౌరవం ఏముంది? నేను వేసిన శిక్షకు విలువే ఉంది. రాని నేనే అడుగుతా. భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా పరవళ్ళు తొక్కింది గోదావరి గంగా చూపుల్లో ప్రాణాల శివరమ్మ గంగా కళ్ళల్లో పొంగింది కన్నీటి గంగా రా చక్రవర్తి. నాన్నా బాగున్నారా? హా, అమ్మ లోపలుందా? ఉంది. ఏమిటి మామయ్య గారు పిలిపించారు? వాసొస్తున్నాడని కబురు వచ్చింది. నీతో మాట్లాడదామని. నమస్కారం బావగారు. అదే ఇప్పుడు ఆ వీరభద్రయ్య. అదే కూర్చో. ఆ, ఏం బ్రదర్ ఎలా ఉన్నా? కన్సర్ ఫ్యాక్టరీ అడ్డడ్డడ్డడ్డడ్డి. పెద్దలుడు కూడా ఇక్కడే ఉన్నాడు. శుభం. ఏంటో బావగారు, చేత వచ్చిన వేళ విశేషం. మీ ఇంట్లో అన్ని శుభాల మీద శుభాలే. ఆ? ఏమయ్యా చక్రవర్తి, నువ్వేం శుభకారం మీద వచ్చినట్టు? వాసు వస్తున్నాడు కదా, వీలునామా రిజిస్టర్ చేయిద్దామని నేనే పిలిపించాను. వీలునామాకి తొందరే వచ్చిందమ్మా. ఎలాగూ తమ్ముడు వస్తున్నాడు కదా, వాడంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. సీతను కాశీకిచ్చి పెళ్లి చేస్తే నీ కళ్ళ ముందే ఉంటుంది కదా నీ మనవరాలు. అదేమిటక్కయ్యా నా నోట్లో మాట నువ్వంటున్నావు? సీతని మా మరిది అడగాలనుకుంటున్నాను. సీతకి మీ అబ్బాయి కంటే మా అబ్బాయి దగ్గర వరుస కదండి. పైగా వాళ్ళిద్దరూ సొంత మేనత మేనమామ బిడ్డలు. చక్రవర్తి, అమెరికా పిల్లకి వరుసలేంటయ్యా? అవసరం ముఖ్యం. పైగా మీ ఓడు మా ఊరికంటే చిన్నోడు కూడాను. అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? దాని పెళ్లికి తొందర ఏంటి ఇందుమతి? చిన్నపిల్ల నిన్నగాక మొన్న వచ్చింది, అప్పుడే పెళ్ళేంటి? వచ్చింది మొన్ననే గాని పుట్టింది మొన్న కాదుగా వదినా. నీ ముగ్గురు పిల్లలకి ఈ వయసులోనే పెళ్లిళ్ళు చేసి కాపురాలు కూడా పంపించావు, మర్చిపోయావా? నా పిల్లల పెళ్లిళ్ళు నేను చేయడం వేరు వీరభద్రయ్య. వాసు విషయంలో నేను ఒకసారి దెబ్బతిన్నాను. ఇప్పుడు వాడి కూతురు పెళ్లి విషయంలో జోక్యం చేసుకొని చేతులు గాల్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ దాటేసే మాటలు గాని ఇప్పుడు వాసు మీ మాట కాదంటారంటండి. మా సంబంధం ఇష్టం లేదు చెప్పేయండి. ఏ మా పవన్ కుమార్కి ఏమైంది? మా కాశీకేం తక్కువైందని. బాగుందర్రా, నిన్నగాక మొన్న అంతా కలిసామో లేదో సీత పెళ్లి గురించి అప్పుడే గొడవకి దిగారా. ఇంతకీ సీత అభిప్రాయం కనుక్కున్నారా? సీత, అమ్మా సీత. అమ్మా సీత, మీ నాన్నగారి టెలిఫోన్ నెంబర్ ఇయ్యమ్మా. ఇవ్వమ్మా, మాట్లాడతారట. టెలిఫోన్ నెంబరు మాట్లాడడం ఏంటి? అబ్బాయే స్వయంగా వస్తుంటే రాని. ముందు నేను వాడితో మాట్లాడతాను, తర్వాత ఎవరేం మాట్లాడతారో చూస్తాను. చిన్నపిల్లకి అప్పుడే పెళ్ళంట. పెళ్ళి నా పెళ్లి విషయం కదా తాతయ్య. అది నాన్నతో నేను మాట్లాడతాను. ఫోన్లో నాన్న మీకు దొరకడం చాలా కష్టం. పైగా నా పెళ్లి నేనే నిర్ణయించుకోవడం అమెరికా పద్ధతి కూడా. ఉయ్యడం ఏమిట్రా పింజారు నా కొడక. అక్కడ సీతమ్మగుడు ఈడంటే ఈడని కొట్టు సస్తున్నారు. నువ్వు 15 ఏళ్ల ముందు పుట్టి సస్తే ఈ ఆస్తి అంతా మనకి దక్కి సచ్చేది. ఇప్పుడు పుట్టి సచ్చేవేట్రా? ఒరే పిచ్చినానా, అదా నీ గోల? ఇంకా నయం, సెంటు సీసాలో నేను ఒంటేళ్ళకెళ్ళినందుకు కొడుతున్నావేమో అనుకున్నాను. అమ్మ నా కొడక. హలో సీత్. ఓ హాయ్ సీత్. సీత్. ఓ మావయ్య, గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చా? రన్నింగ్ ఫర్ యువర్ సేక్. రన్నింగ్ దేనికి మావయ్య? Anything no, freely running. You know, my father asked my mother. My mother asked my father. Both ask your father. Your father ask your grandfather. Your grandfather, your father. My mother, my father. Understanding. Marriage fix. You husband, I wife. I husband, you wife. Sri S.V.S. Veeranjanaya Pavan Kumar by Sri S.V.S. Veerabhadraya into Sita Ramaya Garu, landlord by Sita is equal to marriage invitation. Kalyana Mandapam, Pantulu there, Tali cuts. First night, Shimla. Happy sleep. What?
What? Oh no! Oh no! అబ్బా అదా సంగతి. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, దానికి సాయంత్రంలోగా నువ్వు జవాబు చెప్తే నీకు నేను జవాబు చెప్తాను. Ask you a stabbing story. స్టాపింగ్? Yes, sir. ఓ పొడుపు కదా. Sir. సరే, అదేమిటంటే ఎత్తయింది కానీ లోతయింది, బరువైంది కానీ తేలికైంది, మూసుకుంటే తెరవదు, తెరిస్తే మూసుకోదు. ఏమిటది? What? Height, but deep. Weight, but light. Close, no open. Open, no close. What is that too? What? Oh! త్వరగా ఏడుకొండలు త్వరగా కానియాలి. ఏమిటి సీత, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, పవన్ కుమార్ మావయ్యని ఒక పొడుపు కథ అడిగాను. ఏమిటది? ఎత్తయింది కానీ లోతయింది, బరువైంది కానీ తేలికైంది, మూసుకుంటే తెరవదు, తెరిస్తే మూసుకోదు. ఏమిటది? మనసు. కరెక్ట్. కంగ్రాట్స్ బావా. థ్యాంక్స్. Height, deep. Weight. ఇన్నేళ్ల నా బాధ తీరిపోయిందమ్మా. నేనేమీ నష్టపోలేదనిపిస్తుంది. 20 ఏళ్ల నా వేదన తెలుసుకొని నన్ను ఓదార్చడానికి వచ్చిన మా అమ్మవమ్మ నువ్వు. ఇప్పుడు మీ నాన్నకన్నా నువ్వే నాకెక్కువ అనిపిస్తున్నావమ్మా. హ, సరే, ఈ సంగతులు మీ నాన్నకి ఉత్తరం రాశావా? రాశాను. సాధ్యమైనంత త్వరగా. రాని వచ్చి వాడే తేల్చుకుంటాడు. నాదే ఉంది. హ్, అడిగితే సలహాలు చెప్తాను. ఏమయ్యా పెళ్లి కొడక, షష్ఠి పూర్తి నిన్నైనా ఆ ఊపి ఇంకా తగ్గినట్లేదు. సీతారామయ్య గారా, తమరికి చెప్పడానికి ఏముంది కానండి, చిన్నప్పుడు పెద్దోళ్ళు చేసే 20 ఏళ్ల పెళ్లికి, పెద్దప్పుడు చిన్నోళ్ళు చేసే 60 ఏళ్ల పెళ్లికి గొప్ప వారం ఉందండి. అదేమో గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఉంటుందండి. ఇదేమో పంట చేను చూసి గుండె పెళ్ళాడిపోయినట్టును, ఒళ్ళంతా జల్ 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 జల్. చాలే ఊరుకోవయ్యా నీ కవిత్వం నువ్వును. ప్రపంచంలో షష్ఠి పూర్తి నీకు ఒక్కడికే జరిగిందనుకుంటున్నావా? అవునండి, వచ్చే ఆశుజానికి తమరకు కూడా 60 ఏళ్ళు నిండిపోతాయండి. అంటే తమరు నాకంటే నెల 10 రోజులు చిన్నోరు అన్నమాట. తమరు చిన్నోరండి బాబు, తమరకు కూడా జరుగుద్దండి ఈ పెళ్లి. అప్పుడు చూస్తామండి తమ సంబడాలు. ఈ సంబరాలు నాకు నచ్చవయ్యా. ఒక్క బ్రతుకు చాలు, ఒక పెళ్లి చాలు. ఇదిగో ఆ ముక్క మాత్రం అనకండి. సీతమ్మ గోర్లండి చెల్లయ్య గారిని మళ్ళీ 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 పెళ్లి ఆడడానికి పెట్టి పుట్టుకోవాలండి. ఇదిగో ఏండే, ఒక పెళ్ళం సాలనండి, కానీ ఒక పెళ్లి సాలని మాత్రం అనకండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం పచ్చతోరణం తమరికేంటండి? పైగా అబ్బాయి గారేమో షష్ఠి పూర్తికి వస్తారే. వస్తాడంటావా సుబ్బరాజు? వస్తాడా? వచ్చి తీరతాడండి. అబ్బాయి గారు రావాలనేమో తమరకుంది, తమరకు షష్ఠి పూర్తి చేయాలనేమో మాకుంది. తమకెందుకు తమరు అలా కూకోండి. ఆ కార్డులు గిడ్డు పిల్లలతో కూర్చుని మేము గుర్తించేసి మొదటి కార్డు అబ్బాయి గారికి పంపించేస్తాం. అంతే, అబ్బాయి వచ్చేస్తాడు. ఒకవేళ రాలేదనుకోండి జబ్బట్టుకు లాక్కొచ్చేస్తాం. ఇది మీ నాన్న గదమ్మా. మీ అమ్మకు నాన్నకు ఇక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయో చెప్పు. అవసరాలా? ఇప్పుడెందుకు తాతయ్య? చూడమ్మా, రేపు షష్ఠి పూర్తి నాటికి వాళ్ళు వస్తారుగా. ఇక్కడ వాళ్ళకి కావలసిన సౌకర్యాలు ఏమీ లేకపోవచ్చు. అయినా ఈ చోటు వాళ్ళకి కొత్త కాదనుకో. కానీ వాళ్ళు ఇప్పుడు ఉంటున్నది అమెరికాలో కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏమైనా అవసరం రావచ్చు. అందుకని పని వాళ్ళని పంపిస్తాను. అవేవో నువ్వు పురమాయించు. నన్ను క్షమించండి. వాళ్ళ ఆరాటాన్ని చూడలేకపోతున్నాను. నిజం చెప్పకపోతే వాళ్ళకి ద్రోహం చేసినట్టు నా మనసు దహించకపోతుంది. చెప్పేస్తున్నాను నాన్న.
మన్నించినందుకు నన్ను క్షమించండి నాన్న. ఏమండి, బాబు రావాలని కాకపోతే మీరు అసలు షష్టిపూర్తి ఒప్పుకునేవారేనా? నిజం చెప్పండి. నేను ఈ షష్టిపూర్తికి ఒప్పుకోకపోతే నువ్వు నన్ను వదిలేసి నీ కొడుకు దగ్గరికి పరిగెత్తేదానివి కదా. నిజం చెప్పు. నిజమేనండి. ఎప్పటికీ వాడొచ్చే జాడ లేకపోతే మాత్రం మనవరాలతో కలిసి అమెరికా వెళ్ళిపోయేదాన్ని. గుండె నొప్పికి వాసుతో వైద్యం చేయించుకునేదాన్ని. నాకు తెలుసు. అలా వెళ్ళిపోతే ఈ వయసులో నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండగలనా? నీతో పాటు నేను అమెరికా రావాలి. వస్తే వాసు దగ్గర ఓడిపోవాలి. అలా ఓడిపోవడం నాకు చేత కాదు జానకి. అందుకే ఈ షష్టిపూర్తికి ఒప్పుకున్నాను. చాలండి. తండ్రి కొడుకుల మధ్య ఓడిపోవడం గెలవడం ఏంటి? వాడొచ్చాక మాట్లాడతారా లేదా? రాని చూద్దాం. చూడడమేమిటి నా మొహం? ఇంకా బింకాలు పోకండి, వెనక తిరిగి పోగలడు. వాడు మీ కొడుకే. ఎక్కడికే? ఎక్కడికి వెళ్తాడు? ఇన్నేళ్ల తర్వాత నిన్ను నన్ను చూసిన కళ్ళతో వాడు ఎక్కడికి వెనక్కి తిరిగి వెళ్తాడు? వాడిని చూడాలని మనకి ఎంత ఆత్రంగా ఉందో, మనల్ని చూడాలని వాడికి అంతకంటే ఆత్రం ఎక్కువగా ఉండి ఉంటుంది. చూడు, వాడు వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది. అవునవును, పిచ్చి సన్నాసి. మాట పట్టింపు కాని మనసు వెన్నముద్ద. ఈ రాగం దేనికొచ్చా మావయ్య? నీ ఏడుపేంటో కనుక్కుందామని. ఏడుపా? ఎవరు? ఓసోస్ అమ్మ మేనమావ గుట్టు పుట్టింటోళ్ళకి కొత్త అని నువ్వు అమెరికన్ డాక్టర్ని లాంచీ దగ్గర సాగనంపునప్పుడే నాకంతా తెలిసిపోయింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంతే. ఏం తెలిసింది నీకు? తెలుసుగా, నా నోటితో ఎందుకు చెప్పిస్తావు? పాపం చాలా బాధపడిపోతున్నట్టున్నావు. నా బాధ ఒకటి తీరిస్తే ఆ విషయం ఎవరికి చెప్పను. ఏంటిది? నా భార్య కాపురానికి పనికిరాదు. కాగితం రాయించి సంతకం పెట్టిస్తాను, నన్ను పెళ్లి చేసుకో. అవును, వరసవుతాను కూడా. పైగా ఆ పవన్ కుమార్ గారి కన్నా నయం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మావయ్య, నేను వెళ్తాను. నువ్వు పిచ్చ పిచ్చ వేషాలు వేసావంటే అమెరికన్ డాక్టరు, లాంచి, గుద్దుల్లో ముసుగులాట. మావయ్య, సిగ్గులేదు. కూతుర్లాడు దాని మీద దుర్మార్గం తలపెట్టారు. ఎందుకండి మీ బ్రతుకు? మిమ్మల్ని చంపి నేను చస్తే గానీ పేడ విరగడవదు. నేను దాంపత్యాన్ని పనికిరానా? ఎవడన్నాడండి? ఊరి నిండా ఎంగిలి మంగళాలు పెట్టుకుని ఊరేగడానికి నా మీద నెపమా? చిన్న పిల్లని చేసి జడిపిస్తున్నారు. ఏమిటని మీకు తెలిసి నిజం చెప్పండి, చెప్పండి. నన్ను చంపకే. నా బుద్ధి కట్టి తిని ఎంతో పని చేశానంతే. అమ్మ సీత, నన్ను క్షమించు. ఈ విషయం మామయ్యకి తెలిస్తే నాకు నిలువ నీడ కూడా ఉండదు. మరి నీకేదో తెలుసన్నా? నాకేమీ తెలియదు. నువ్వు డాక్టర్తో రహస్యంగా మాట్లాడడం చూసి ఒక రాయి వేశానంతే. నిజంగా అంతేనా? దేవుడి మీద ప్రమాణం. దేవుడి మీద కాదండి, ఇంకెప్పుడు పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూడండి. మన బంటి మీద ప్రమాణం చేయండి. నిన్ను కూడా కళ్ళు దించుకునే చూస్తా. నన్ను క్షమించు. నువ్వు రామ్మా. ఎట్లా తాడు పెంచున్నారా మొలతాడు పెంచున్నారా?
అరే నారిగా తొందరగా గడ్డి పళ్ళకెత్తరా. రే సుబ్బిగా మన తోటకెళ్ళి నీళ్ళెట్టువో. రేయ్, ఎరే రేయ్, ఇక్కడ మా గోవిందరాబాబు ఉన్నాడేరా. అయ్యి బాబోయ్, ఏంటి బాబా ఇలాగైపోయా? అలా అయిపోయావు? తమరు రావడం మానేసిన తర్వాత యావరేజ్ గా ఉండే మా కొంప అట్ర ఫ్లాప్ అయిపోయింది బావా. తమరు ఒకసారి వచ్చి చూస్తే. చూడను, ఇంకా జన్మలో అటే చూడను. నాకు బుద్ధి వచ్చింది, నువ్వు వెళ్ళిపో. మరి నేను శిలపాప, చిన్నపాపని ఏదైనా భజన సమాజంలో చేరి భద్రాచలం బొమ్మని చెప్పు. మరి నా సాగుతో నువ్వు టికెట్లు అమ్మడం మానేసి పుణుకులు అమ్ముకో. అయితే ఒక 100 రూపాయలు అయ్యి బాబు పెట్టుబడి కావాలి. నాన్నగారు నాన్నగారు మిమ్మల్నేనండి. నన్నా అదేట్రా పిలుపు మారిపోయింది. మీరు మారిపోయారుగా, మిమ్మల్ని ఒరే అని పిలవద్దని అమ్మ చెప్పింది. మా నాయనే ఆనందమానందమాయనే మా బావగారు పెళ్లి కొడుకాయనే. అమ్మ బావగారు మీరు ఒక్కరూ పెళ్లి కొడుకు కావడం కాదండి, ఓయ్. మానవరాల్ని కూడా పెళ్లి కూతురు చేయాలి. కష్ట పూర్తయిన మర్నాడే ప్రధానం. ఏమంటారు? అలాగే అబ్బాయి రావాలి కదా. వస్తాడండి. ఏమమ్మా సీత, నాతో మాట్లాడేవా? ఏమన్నాడు? ఎప్పుడు వస్తాడు? నేను అదే చూస్తున్నాను తాతయ్య. రావాలి, ఏ క్షణానైనా రావచ్చు. ఇంకా రాలేదేమిటా అని నాకు ఆశ్చర్యంగానే ఉంది. అమెరికా నుంచి టెలిగ్రామ్ వచ్చింది తాతయ్య. అలాగా, అబ్బాయి వస్తున్నట్టు వైరిచ్చుంటాడు. చదువు. విషింగ్ షష్ఠపూర్తి ఫంక్షన్ ఏ గ్రాండ్ సక్సెస్. రిగ్రెట్ ఇనబిలిటీ టు అటెండ్ డ్యూ టు ఫ్లైట్స్ డిస్లొకేషన్. అవర్ హార్ట్లీ ఫెలిసిటేషన్స్ టు డియర్ ఫాదర్ అండ్ మదర్. కమింగ్ సూన్, వాసు అండ్ సుమతి. థ్యాంక్ యూ వివేక్ అంకుల్. వస్తున్నాడన్నావు, అబద్ధమా? అబద్ధం కాదు తాతయ్య, యుద్ధం. గల్ఫ్ లో గొడవలు, విమానాలు తిరగడం లేదు, అందుకే రాలేకపోతున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చుంటారు. లేకపోతే మీ షష్ఠి పూర్తికి రాకుండా ఉంటారా తాతయ్య? నాకు షష్ఠి పూర్తి వద్దు, ఏమీ వద్దు. చక్రవర్తి, ఏర్పాట్లన్నీ ఆపే. నా షష్ఠి పూర్తికి వాడెందుకు వస్తాడు? నేను చచ్చినా రాడు. తాతయ్య తాతయ్య, నన్ను ఎవరో విసిగించొద్దు. షష్ఠి పూర్తి చేసుకోవా తాతయ్య? అసలు నాకు మొదల నుంచి ఇష్టం లేదు. మీరందరూ కలిసి వాడు వస్తున్నాడని నన్ను మభ్యపెట్టి వెళ్ళు. నాకేం వద్దు. తాతయ్య, మా నాన్న రావడం పోవడం నాన్న చేతుల్లో ఉందా? ఎందుకు లేదు? నా బతుకులో వచ్చే ఒకే ఒక పండక్కి రావడం కన్నా రాజకార్యాలు ఎక్కువయ్యా మీ నాన్నకి. విమానాలు లేవన్నది సాకు. నిజంగా వాడికి రావాలని లేదు. ఎందుకుండి తాతయ్య, రావాలనే బయలుదేరారు. కార్ట్ అంతగానే ఎగిరి కంతేశారు. అమెరికా అంతా పరుగులు పెట్టి ఇండియా వెళ్ళిపోతున్నామని చాటింపు వేసొచ్చారు. సామాన్లు సర్దుకున్నారు. ఏమిటి అంత కథ? ఆడు బయలుదేరడం నీ కళ్ళతో నువ్వు చూసొచ్చాడు చెబుతున్నావు. చూసొచ్చి చెప్తున్నాను తాతయ్య. అదే మా నాన్న ఏం చేస్తుంటారో నేను ఆలోచించి చూశాను, చెప్పాను. మా నాన్న సంగతి నాకు తెలియదా తాతయ్య? అయితే ఆఖరి నిమిషంలో విమానాలు క్యాన్సిల్ అయ్యాయంటావు. ఒక విమానం కొనుక్కురమ్మను, ఆ డబ్బులు నేను కడతాను. విమానం మా నాన్న కూడా కొనగలరు తాతయ్య, కానీ నడిపించేవాడిని కొనడం మన తరవా. సరే, రాప్తం నేను సరిపెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళు. అలా కాదు తాతయ్య, మీ షష్ఠిపూర్తి జరగకపోవడానికి మా నాన్న కారణమైతే నేను మా నాన్న కూడా షష్ఠిపూర్తి జరపను. అదేమిటి? అంతే. అమెరికాకి ఇండియా ఎంత దూరమో ఇండియాకి అమెరికా అంతే దూరం. మా నాన్నకు షష్ఠిపూర్తి ప్రాప్తం లేదు. అసలు నీ ఉద్దేశం ఏమిటే? మీ నాన్న రాకపోతే నేను షష్ఠిపూర్తి జరుపుకోలేనా? అదేగా నువ్వు అంటున్నావు. అదేం కాదు, జరుపుకొని తీరుతాను. ఆడు రాకపోతే ఆడికంటే ముందు పుట్టిన పెద్ద అత్త లేదా? తర్వాత పుట్టిన అత్తలు లేరా? ఆ తర్వాత పుట్టిన మీరంతా లేరా? ఆడి మూలంగా నేనెందుకు షష్ఠిపూర్తి మానుకోవాలి? నా మూలంగా ఆడికెందుకు షష్ఠిపూర్తి జరగకుండా పోవాలి? ఎవరి బతుకులు ఆడవే. అది ఆ మాట మీద నిలబడిన తాతయ్య.
నాన్నకు తెలిసొచ్చేట్టు మీ షష్టి పూర్తి మేం జరిపిస్తాం సరేనా? మొత్తం మీద గడిచి దానివేనే కానీ నీ ఇష్టం వచ్చినట్టు కానీ. ఇరవై ఏళ్ల నుంచి బాబు కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావో నాకు తెలుసు కాబట్టి నీకోసమే, కేవలం నీకోసమే జానకి, మన ఇందుమతి కూతురు పెళ్లి శుభలేఖ ఎవ్వరికీ తెలియకుండా అమెరికా నేనే పంపించాను. నిజంగానా? అవును జానకి, నీ కళ్ళల్లో అచ్చమైన సంతోషాన్ని చూసి ఎన్నాళ్ళో అయింది. ఆ సంతోషాన్ని మరొక్కసారి చూడాలన్న ఆశతో వాడికి శుభలేఖ నా చేతులతో నేనే రాశాను. ఏమండి, నా కోసం ఆకాశం అంతెత్తున్న మీరు నా సంతోషం కోసం ఒక మెట్టు దిగారా? చాలండి, నాకింకేం కావాలండి? ఈ సంతృప్తి ఈ జీవితానికి చాలండి. మీరు నా పాలిటి దేవు. జానకి, 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 జానకి. జానకి, 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 జానకి. తాతయ్య, ఏంటి? అమ్మా, మీ నాన్నకి ఫోన్ చేయాలమ్మా. ఫోనా? ఇప్పుడా? ఏం తాతయ్య? మీ నాన్న రావాలమ్మా. వస్తారు తాతయ్య, తొందరలోనే వస్తారుగా. ఇప్పుడే రావాలమ్మా, ఈ రోజే రావాలి. దేనికి తాతయ్య? సీత, మీ నాన్నమ్మ మనకిక లేదమ్మా. కన్నవారి రుణం తీర్చుకోవలసిన బాధ్యత, కన్న తల్లికి తలకొరివి పెట్టవలసిన అవసరం మీ నాన్నదేనమ్మా. అమ్మా చూడమ్మా, మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసు. మీ నాన్న నేనే స్వయంగా రమ్మంటే గాని రాడు. నేనే ఫోన్లో మాట్లాడతాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం పద. రామ్మా, టైం లేదు. అది కాదు తాతయ్య, ఫోన్ నేను చేస్తాను. ఇంటి దగ్గర మీరు ఉండాలి తాతయ్య. ఇలాంటప్పుడు మీరు ఇల్లు వదిలి రాకూడదు. నాన్నతో నేను మాట్లాడతాను. మీరు ఇక్కడే ఉండండి తాతయ్య. నువ్వు మాట్లాడితే వస్తాడంటావా? చిన్నపిల్లవి, ఎలా చెప్పగలవమ్మా ఈ వార్త? గుండె నిబ్బరంగా చెప్పగలవా తల్లి? అయితే వెళ్ళి ఫోన్ చెయ్యమ్మా. అమ్మా, నేను స్వయంగా రమ్మన్నాన్ని నా మాటగా చెప్పమ్మా.
త్వరలో వెళ్ళిపోయింది. నాన్న దొరకలేదు తాతయ్య. అవును, దొరకరు. ఎందుకు దొరుకుతారు? మావయ్య గారు ముందు జరగాల్సింది చూడండి. నువ్వు వెళ్ళిపో అమ్మా సీత, ఇక్కడ ఉండొద్దు. దయచేసి అమెరికా వెళ్ళిపో. నీ నాన్న రావద్దు, అమ్మ రావద్దు, నువ్వు మాకు కనిపించొద్దు. వెళ్ళి అక్కడ అందరూ క్షేమంగా ఉండండి. నేను కోపంగా చెప్పడం లేదమ్మా, నిజంగానే చెబుతున్నాను. నీ మీద కోపం ఎందుకు? వెళ్ళు. ఎందుకంటే కానీ ఎలా చెప్పును? 20 ఏళ్లుగా మా గుండెల్లో దాచుకున్న బాధను గుండెల్లోనే పెట్టుకుని మామూలుగా బ్రతుకుతున్నా. ఏ ఆశలు, నిరాశలు, ఎదురు చూపులు, ఎదురు దెబ్బలు లేకుండా ఉన్నావు. కానీ నువ్వు వచ్చిన తర్వాతే మా బ్రతుకుల్లో ఏదో అలజడి బయలుదేరింది. అంటే నువ్వు రావడం తప్పని కాదమ్మా, నువ్వు మంచి ఉద్దేశంతోనే వచ్చావు. కానీ మాకేం జరిగింది? చెడు. నువ్వు ఇక్కడ లేవనుకో, సరే, తల్లిపోయిన సంగతి వాడికి తెలియదు, రాలేకపోయాడు అని సరిపెట్టుకునేవాళ్ళం. కానీ నువ్వు ఉండి కూడా వాడు రాలేకపోయాడంటే నాకెంతో కష్టంగా ఉంది అమ్మా. వాడు లేని వెలితి
నిన్ను చూసినప్పుడల్లా గుర్తుకొస్తుంది. ఇలాంటివి ఇంకా ఎన్ని జరుగుతాయో, ఎన్నిసార్లు నిస్పృహతో బాధపడాలో. ఈ వయసులో నాకెందుకమ్మా ఇవన్నీ? దయచేసి వెళ్ళిపో. ఈ రాత్రికే వెళ్ళు, ఈ రాత్రికి. అమ్మా, వెళ్లే ముందు ఎవరితోనూ చెప్పొద్దు. చెబితే నిన్ను ఎవరో వెళ్ళలేవరు. ఎవరో ఎందుకు? నాకే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు. అమ్మా, నువ్వు వెళ్ళాలమ్మా, తప్పదు. నువ్వు రావడం వల్ల వచ్చిన సమస్యలు వెళ్ళిపోవడం వల్ల తీరిపోతాయేమో. అక్కడ మీరు సుఖంగా ఉండొచ్చు, ఇక్కడ మేం కూడా ఏదో ఏదో ఇలా ఉంటాం. వెళ్ళిరా అమ్మా. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ 100 years of successful life with no emotional pressures. God bless you. God bless you, my child. God bless you. God bless you. God bless you. నన్ను క్షమించండి నాన్న. తాత నన్ను గురించి వెళ్ళిపోమ్మన్నారు. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోమ్మన్నారు. నేను నిజం చెప్పలేను నాన్న. మీ ఆఖరి కోరిక తీర్చలేను. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. నిన్ను నాన్న అని పిలుస్తాడా? నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలవరు, నాన్నని పిలుస్తారు. చిన్నప్పుడు తాతయ్యతో చెప్పేవారంట కదా కబుర్లు, ఇప్పుడు నాతో. నేను మా నాన్నకే నాన్నని, తెలుసా? తాతయ్య కర్కోటకుడు అనుకుంటున్నావా తల్లి? నన్ను శపిస్తున్నావా? నేను వెళ్ళను తాతయ్య అని దబాయించి నువ్వు ఉండిపోకూడదు. నీకు ఆ హక్కు లేదా? రామ్మా, మరొక్కసారి నేను కళ్ళారా చూడాలనుంది సీత.
తాతయ్య చేతిరాతో శుభలేఖ రాగానే ఎగిరి గంతేశారు నాన్న మొహంలంత ఆనందం నేను ఎప్పుడూ చూడలేదు. చిన్న పిల్లాడికి మళ్ళీ సంతోషంతో ఏడ్చేశారు. అన్ని పనులు మానుకుని వెంటనే ఇండియా రావడం కోసం వీసాలు టిక్కెట్లు అన్ని ఏర్పాట్లు స్వయంగా చేశారు. గిఫ్ట్లు కొనడానికి వెళ్ళి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. అమ్మ అక్కడికక్కడే కన్ను మూసింది. నాన్న నేనే హాస్పిటల్లో చేర్పించాను. నాన్న నువ్వు మాత్రం ఇండియా వెళ్ళు. మా నాన్న స్వయంగా శుభలేఖ పంపిన వెళ్ళలేకపోవడం నా దురదృష్టం. పట్టుదల కోసం ప్రాణం పెడతారు కానీ ఆయన ప్రాణం నేనే. చూడు నాన్న, మీ అమ్మ నేను యాక్సిడెంట్ లో పోయినట్టు చెప్పకు. ఆయన బ్రతకరు. సాధ్యమైనంత వరకు మా ప్రస్తావన రానికు. వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి నీకు బాగా నమ్మకం కుదిరిన తర్వాత కానీ చెప్పొద్దు నాన్న. ఇక నుంచి నువ్వు శ్రీనివాసమూర్తి కూతురివి కాదు, సీతారామయ్య గారి మనవరాలి. నాన్న నాకు కోరికలు తీరుస్తావా? మా చితాభస్మాన్ని మేము పుట్టి పెరిగిన గోదావరిలో మా నాన్న చేత నిమజ్జనం చేయించు నాన్న. చేయిస్తావు కదా? వాసు కాశీ నువ్వు డాక్టర్ తీసుకురా త్వరగా. గాలానివ్వండి.